ఆఖరి గుడ్డ తానులో రామలింగ శాస్త్రి గారికి. ఆయన హీజ్ లైక్ ఫ్యామిలీ టు అస్. అంటే ఆయన్ని నా భార్యకి గురువుగా మాత్రమే కాదు, మా కుటుంబ సభ్యులుగా అంత 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 సన్నిహితులు ఆయన. సో ఆయనకి మనస్ఫూర్తిగా మనందరి తరఫున కూడా కృతజ్ఞతలు చెప్తూ, అండ్ వారి సతీమణి పాడారు. అలాగే గోపికా పూర్ణిమ, మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం. మీరు కూడా ఎంతో శ్రమ తీసుకుని వచ్చి ఆవిడకి, మీ అత్తగారికి సాయం చేయడానికి మీరు కూడా వచ్చి ఇక్కడ పాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ, మీ సమయం మాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా. మిగతా అందరికీ చాలామంది పేర్లు నాకు తెలియకపోవచ్చు, కానీ అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. అండ్ ఇంతసేపు ఇక్కడ కదలకుండా కూర్చుని నాకు బాగా ఆశ్చర్యం వేసింది, కళ్యాణ్ గారు ఎంతో తన్మయత్వంతో చూశారు. సో నాకు చాలా ఇష్టమైనటువంటి ఇద్దరు మనుషులు, ఒకళ్ళేమో స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నారు, ఒకళ్ళు నా పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకంటే నాకు ఆనందకరమైన సాయంత్రం మరీ ఉంటుంది. ఇంత అందమైన సాయంత్రం నాకు ఇచ్చినందుకు గాను రామలింగ శాస్త్రి గారికి. అండ్ వసంతలక్ష్మి గారు, మీ గురించి ఇప్పుడు మా ఆవిడ మీకు ఫ్యాన్ అయింది. సో ఇప్పుడు మా బెడ్రూమ్లో మీ గురించి మా గొడవలు కూడా జరుగుతున్నాయి కాబట్టి సో మీకు కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. అంత శ్రమ తీసుకుని కోవిడ్ టైంలో కూడా మీరు మద్రాసు నుంచి మా కోసం వచ్చారు. సో భరణ్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పకూడదు, ఎందుకంటే వారు నా కుటుంబ సభ్యులు కాబట్టి. వారి ఫోన్ పనిచేయట్లేదు, ఎందుకు పనిచేయట్లేదో నాకు తెలియదు, దాని గురించి నేను ఆయనతో తర్వాత మాట్లాడుతాను. సో ఇంతటితో నేను అది మరోసారి మనం మరో సందర్భంలో మాట్లాడుకుందాం.